మీరు ఈ జర్నీలో హ్యాపీయెస్ట్ మూమెంట్ అయిందేమన్నా ఒక సిట్యుయేషన్? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఒకటని కాదండి. నంబర్ ఆఫ్ ఉన్నాయని చెప్పాలి. సో, అంటే స్టార్టింగ్ డేస్‌లో నేను ఫుడ్డు ఇవ్వడానికి వెళ్తూ ఉన్నప్పుడు అంటే కొంతమంది పిల్లలకి ఫుడ్‌తో పాటు ఎందుకో అనిపించింది. చాక్లెట్స్ తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసని. ఫుడ్ ఇచ్చిన తర్వాత ఆ చాక్లెట్స్ వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న పిల్లోడు ఆడు నన్ను హగ్ చేసుకుంటే నాకు మొత్తం రాడు. సో, ఎట్లా ఉంటదంటే వాడు నా థైస్ వరకు మాత్రం ఉంటాడు. సో, వాడు పరిగెత్తుకొచ్చి ఆ చాక్లెట్ తీసుకున్న తర్వాత నేను వెళ్ళిపోతున్న తర్వాత ఎనకాల నా థైస్ నుంచి వచ్చి నా థైని పట్టుకుని వాడు సంబరపడిపోతున్నాడు. డాన్స్ చేస్తున్నాడు. థై పట్టుకుని డాన్స్ చేస్తుంటే అరే! ఎంత సంతోషం అనిపించిందంటే జీవితానికి ఇంతకంటే ఏం కావాలి అని అనిపించి అది ఫస్ట్ టైము మెమరీ. ఇట్లాంటివి చాలా ఉన్నాయండి ఈ జర్నీలో. దట్ టూ ఏంటి అంటే చాలా సందర్భాల్లో అంటే చిన్నప్పటి నుంచి కూడా మేము లోయర్ మిడిల్ క్లాస్ కాబట్టి కొన్ని తినాలనుకుని కూడా తినలేనటువంటి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. అయితే నేను ఈ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లో ఎక్కువ నాన్ వెజే ప్రిఫర్ చేసేవాడిని. సో, అట్లా వండుతూ ఉన్నప్పుడు ఒక తాతకి ఆ గోంగూర చికెన్ కర్రీ చాలా బా నచ్చింది. నచ్చి బాబా మళ్ళీ గోంగూర కర్రీ ఎప్పుడు చేస్తావు? గోంగూర చికెన్ ఎప్పుడు చేస్తావు? అని అడిగేవాడు. సో, అట్లా అడుగుతున్నప్పుడు ఈ తాతకే కాదు డిజైర్ అనేది చాలా మందికుంటది. నచ్చిన వంట తినాలి అని చెప్పేసని. సో, అడిగేవాడిని ఎప్పుడైనా పిల్లల్ని మీరు ఏం తినాలనుకుంటున్నారు అని అంటే కొంతమంది మేము చేపల కూర తినాలనుకుంటున్నాం, మటన్ తినాలనుకుంటున్నాం అని చెప్పేసి అనేవారు. కానీ ఒకరోజు మాత్రం వాళ్ళు ఏమనుకుంటున్నారని కాదు, నాకేది ఇష్టమో ఆలోచన చేశాను. అప్పటి వరకు నేను మటన్ మండిని టేస్ట్ చేయలేదు. టేస్ట్ చేయలేదు. సరే నాకే ఉన్నది కదా! నేను తినాలంటే తినొచ్చు. మటన్ మండి తినడం పెద్ద విచిత్రమేం కాదు. అలాంటి నేనే తినలేకపోయాను. ఆ పరిస్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళెలా తినగలుగుతారు అని ఆలోచన చేసినప్పుడు వాళ్ళకి చేసి పెట్టాలి మటన్ మండి అని చెప్పేసని కంప్లీట్ మటన్ మండిని చాలా హైజీనిక్‌గా చేసి వాళ్ళందరికి పెట్టిన తర్వాత ఆ రోజు వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళకి అందులో ఏముందో ఐటమో తెలీదు. తర్వాత రోజు నాడు పిల్లల సంతోషం ఎట్లా ఉంది అంటే, నాకు నిన్న ఇంతంత ఏటమాసం ముక్క పట్టుకొచ్చాడు ఈ అన్నయ్య అని చెప్పేసని అంటే పక్కన పిల్లలతో అంటే వాళ్ళు పక్కన పిల్లలు తిన్నారు. ఈ పక్కన పిల్లలతో ఒకళ్ళు సంభాషించుకుంటూ నన్ను చూసి చాలా సంతోషించేస్తా ఉన్నారు. మరలా చాలామంది అంటే ఈ స్టార్టింగ్ డేస్‌లో అంటే ఈ ఆటో ఇప్పుడు కొత్తదే అలవాటయిపోయింది వాళ్ళకి. స్టార్టింగ్ డేస్‌లో ఈ ఆటోతో వెళ్ళేటప్పుడు నా ఆటోని చూడగానే వాళ్ళు గంతులు వేసేసేవారు. మన ఆటోకి ఒక పేరు పెట్టారాళ్ళు బువ్వ బండి అని. బువ్వ బండి. బువ్వ బండి. ఆటోని చూడగానే వాళ్ళందరూ బొవ్వ బండొచ్చింది అని చెప్పేసని గెంతుకుంటూ, ఎగురుకుంటూ వచ్చేసారు. అంటే వాళ్ళ స్మైల్స్ అనేవి కూడా ఇంకా వేరే ఏమీ కాదు. వాళ్ళ స్మైల్సే నాకు ఎక్కువ సంతోషాన్నిస్తాయి.